హలో ఫ్రెండ్స్, నమస్తే. 1000 కాదు కోటి కళ్ళతో ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులు, దీంతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరి కోసమో కాదు, సింబా ఎంట్రీ కోసం, అదే మన నందమూరి బాలకృష్ణ గారి తనయుడి ఎంట్రీ కోసం, మోక్షజ్ఞ గారి ఎంట్రీ కోసము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పండగ చేసుకుందాం, ఎప్పుడు మూవీ రిలీజ్ అవుతుంది మోక్షజ్ఞ గారిది అని చెప్పి నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు, డై హార్ట్ ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, ఫస్ట్ జనరేషన్ యాక్టర్స్ స్వర్గీయ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఆ తర్వాత కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు. వీరి తర్వాత వీరి లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ అటు నందమూరి బాలకృష్ణ గారు కానివ్వండి, అక్కినేని నాగార్జున గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన చిరంజీవి గారు కానివ్వండి, చిరంజీవి గారి నుంచి వారి యొక్క లెగసీని కంటిన్యూ అయింది. ఆ తర్వాత రానా దగ్గుబట్టి రామానాయుడు గారి దగ్గర నుంచి వెంకటేష్ గారు కానివ్వండి, రానా గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇలా డజన్ల కొద్ది యాక్టర్స్ వారి యొక్క లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. సో ఎన్టీఆర్ ఫ్యామిలీ అనగానే మనకు గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ గారు. సో నందమూరి బాలకృష్ణ గారు లేకుంటే కంప్లీట్ గా ఫ్యామిలీ ట్రీ అనేది ఉండదు. దాన్ని క్యారీ ఫార్వర్డ్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. కానీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చూస్తుంది మాత్రము మోక్షజ్ఞ గారి గురించి. సో ఇటు ఏఎన్ఆర్ ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగార్జున గారు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది, నాగ చైతన్య గారు అండ్ అఖిల్ గారు. సో ఇండస్ట్రీకి రెండు కళ్ళు, ఒకటి ఎన్టీఆర్, ఇంకోటి ఏఎన్ఆర్, అంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది మాత్రము ఏఎన్ఆర్ ఫ్యామిలీ అయితే ఉంది. ఇప్పుడు మోక్షజ్ఞ గారు కూడా ఎంట్రీ ఇస్తే అది ఇంకో రేంజ్కి వెళ్తుంది. సో నందమూరి అభిమానులు ఇక పండగ లాంటి వాతావరణం, ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ గారు అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. దీనికి తోడు మోక్షజ్ఞ గారు కూడా ఉంటే ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుందని చెప్పి ఫ్యాన్స్ యొక్క కోరిక. సో దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఎంట్రీ ఎప్పుడు ఉంది ఏంటి అనేది, ఎందుకు డిలే అవుతుంది అనేది. మీరు మాత్రం మన ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ మాత్రం చేయండి. మన ఛానల్ కి హైప్ అనే ఆప్షన్ ఉంది, సో హైప్ కూడా చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో మోక్షజ్ఞ గారి ఎంట్రీ అనేది చాలా రోజుల నుంచి, ముఖ్యంగా చెప్పాలంటే చాలా సంవత్సరాల నుంచి అయితే ప్లానింగ్ అయితే జరుగుతుంది మోక్షజ్ఞ గారికి ఇండస్ట్రీకి తీసుకురావడం కోసం. కానీ మోక్షజ్ఞ గారు ఇంట్రెస్ట్ గా లేకపోవడము, కాస్త హెవీ వెయిట్ గా ఉండడము, ఆ తర్వాత మూవీస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని మోక్షజ్ఞ బిజినెసెస్ పైనే ఫోకస్ అంతా ఉంది అన్నట్టు ఇనిషియల్ డేస్ లో ఉండే. అయితే ఫ్యాన్స్ రిక్వెస్ట్, ఫ్యామిలీ రిక్వెస్ట్, నందమూరి బాలకృష్ణ గారి కోరిక, సో ఎలాగైనా ఇండస్ట్రీకి తీసుకురావాలని చెప్పి దీంతో ఏం చేశారు, తను బరువుని తగ్గించుకొని మూవీస్ కి రావడం కోసము ట్రయల్స్ చేయడము, యాక్టింగ్ క్లాసెస్ చూడడము, ఫైట్స్ నేర్చుకోవడము, ఆ తర్వాత కొన్ని లుక్స్ కూడా మనకు బయటికి రావడం అయితే జరిగింది. ఆ తర్వాత ఏదైతే ప్రశాంత్ వర్మ, ఎవరైతే మెయిన్ హనుమాన్ మూవీ డైరెక్టర్ ఉన్నారో, జాంబీ రెడ్డి, హనుమాన్ లాంటి మూవీస్, సో సింబాని డైరెక్ట్ చేయడం కోసం, ఏదైతే లయన్ నుంచి సింబా మనకు ఎలా తెలుసో, సో అదే విధంగా సింబా మూవీని డైరెక్ట్ చేయడం కోసం ప్రశాంత్ వర్మ గారిని తీసుకోవడము, కన్సిడరేషన్ జరగడము, స్టోరీ లైన్ వినడము, స్టోరీ బాగుండడము, సో ఇవన్నీ చక్కచక్క జరిగిపోయాయి. ఇక ముహూర్తం స్టార్ట్ అవుతుంది, మూవీ సెట్స్ పైకి వెళ్తుంది అనుకునే టైంలో కొన్ని కాంట్రవర్షియస్ వల్ల ఈ మూవీ ఆగిపోవడం జరిగింది. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ ఏదైతే హనుమాన్ ప్రొడ్యూసర్ ఉన్నారో వాళ్ళతో చేసుకున్న ఒప్పందము, సో అది వాళ్ళకి అడ్వాన్స్ తీసుకొని ఆ మూవీస్ ని పటాపంచలు చేస్తూ వేరే ప్రొడక్షన్ హౌస్ లకు వెళ్ళడము, ఒక స్టోరీని 3-4 ప్రొడక్షన్ హౌస్ లకు చెప్పడం, ఇలా అదొక కాంట్రవర్సీ అయిపోవడం. ఎటకెలకు బాలకృష్ణ గారు వచ్చి సెట్ చేద్దామని ట్రై చేసినా కూడా అది అవ్వకపోవడం, దీంతో బాలకృష్ణ గారికి కోపం వచ్చి ఆ ప్రాజెక్ట్ అయితే అక్కడికక్కడనే ఆపేయడం అయితే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అసలు మరి ఎప్పుడు సింబా ఎంట్రీ ఉంటుందని చెప్పి యావత్ నందమూరి అభిమానులు, బాలయ్య గారి అభిమానులు కోటి కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు. సో ఫైనల్ గా ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ అని కాకుండా బాలయ్య గారి ప్రాజెక్ట్ ఏదైతే ఆదిత్య 369, ఇండియాస్ ఫస్ట్ టైం ట్రావెల్ మూవీ, అది అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పటి ఈ జనరేషన్ వాళ్ళు ఉన్నా కూడా వెళ్ళి చూడండి. ఫస్ట్ టైం ట్రావెల్ మూవీ ఇన్ ఇండియన్ హిస్టరీ. అండ్ తీసిన విధానం కూడా చాలా బాగుంటుంది. ఆ మూవీని డైరెక్టర్ చేసింది సంగీతం శ్రీనివాసరావు గారు, అందులో పాటలు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో శ్రీకృష్ణదేవరాయల మూమెంట్ ఆ టైంకి తీసుకెళ్తుంది హిస్టరీ. ఆ తర్వాత మనకు అడ్వాన్స్డ్ గా అంటే 3000 ఇయర్ అక్కడ ఆ టైంకి తీసుకెళ్తుంది. సో ఆ టైంలోనే 90s లోనే మనకు టైం ట్రావెల్ చేసి అద్భుతంగా చూపించిన చిత్రం అది. సో అలాంటి మూవీని సీక్వెల్ చేస్తూ ఆ మూవీ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి బాలకృష్ణ గారి కోరిక. సో ఇప్పుడు సంగీతం శ్రీనివాస్ గారు అయితే ఏజ్ పైబడిన కారణంగా ఆ మూవీని డైరెక్ట్ చేయలేరు కాబట్టి బాలకృష్ణ గారికి సన్నిహితంగా ఉండి మంచి చారిత్రాత్మక చిత్రం ఇచ్చిన గౌతమిపుత్రి శాస్త్రి కన్నా డైరెక్టర్ క్రిష్ గారు
ఈ మూవీని కూడా డైరెక్ట్ చేయాలని చెప్పి బాలకృష్ణ గారు చెప్పడము. సో ఈ మూవీ గురించి స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఈ మూవీ అనేది ప్రస్తుతం జూన్ జూలై వరకు స్క్రిప్ట్ అనేది కంప్లీట్ చేసి ఈ ఇయర్ ఎండ్ కల్లా ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చెప్పి డైరెక్టర్ గారు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో ఈ మూవీ ద్వారానే నందమూరి మోక్షజ్ఞ గారిని కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎంటర్ చేయాలని చెప్పి ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి. మధ్యలో కొన్ని ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ అండ్ రూమర్స్ వచ్చాయి. అనిల్ రాయపూడి గారితో మూవీ ఉండబోతుందని చెప్పి, కొరటాల శివ గారితో మూవీ ఉండబోతుందని చెప్పి ఇట్లా కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. బట్ ఫైనల్ గా క్రిష్ జాగర్లమూడి, ఏదైతే క్రిష్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆ డైరెక్టర్ తోనే ఆదిత్య 999 అని చెప్పి మూవీలో ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు బాలకృష్ణ గారితోని అని చెప్పి చర్చలు అయితే జరుగుతున్నాయి. సో ఏది ఏమైనా కూడా లేట్ అయింది కానీ లేటెస్ట్ గా వస్తారని చెప్పి నందమూరి అభిమానులు అయితే ఎదురైతే చేస్తున్నారు. అది కనుక మూవీ కనుక వచ్చినట్లయితే ఇద్దరు తండ్రి తనయులు ఇద్దరు ఒకే మూవీలో ఉంటే నందమూరి అభిమానులకు, తెలుగు ప్రజలకు అదే పండగ లాంటి వార్త. సో ఆ మూవీతో ఇండస్ట్రీ రికార్డ్స్ అయితే పగిలిపోవడం అయితే ఖాయం. బట్ ఆ మూవీ అనే కాకుండా ఇంకా స్క్రిప్ట్స్ విని ఇంకా ఏదైనా మూవీ, ఇంకా మంచి రైజింగ్ డైరెక్టర్స్ ఉంటే త్వరగా ఇంకేదైనా మూవీ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలుగు ప్రజలు, నందమూరి అభిమానుల యొక్క కోరిక. ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయితే అయిపోయింది. సో త్వరగా వస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ యొక్క కోరిక. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎలాంటి మూవీ అయినా కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి మన యొక్క కోరిక. ఇంతే గైస్ ఈ వీడియోకి. సో మీరేమనుకుంటున్నారు, ఎంట్రీ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనుకుంటున్నారు, త్వరగా మూవీ స్టార్ట్ అవ్వాలనుకుంటే మీరు కామెంట్ చేయండి అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన వీడియోకి హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో మీరు హైప్ చేస్తే చాలా మందికి రీచ్ అయితే అవుతుంది. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు thanks for watching guys. Jai Balaya. Thanks for watching. Signing off.